గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి ఒక సీనియర్ ఒక జూనియర్. ఇంకోటి ఏంటంటే రాము గారు నాన్ లోకల్ అని చెప్పి ఒక ప్రచారం కూడా చేస్తున్నారు. ఏది కరెక్ట్ అంటారు? అసలు ఎవరికి ఛాన్స్ ఉంది ఈసారి? రాము గారు నాన్ లోకల్ అని ఎవరన్నారు? గెలిచి వెళ్ళిపోతారని ఒక ప్రచారం చేస్తారు. ఉద్యోగం కోసం వెళ్ళాడు ఆయన, ఇప్పుడు వచ్చేసాడు ఇక్కడికి. నాన్ లోకల్ దగ్గర ఫండ్స్ తీసుకుని ఎలక్షన్ ఆడవచ్చా? ఎలక్షన్ నాన్ లోకల్ వాళ్ళ దగ్గర ఫండ్స్ తీసుకోవచ్చు, ఎలక్షన్లు ఆడవచ్చు. రాజకీయం వచ్చేసరికి ఎలక్షన్ వచ్చేసరికి నాన్ లోకల్ అయిపోయాడు ఆయన. ఏం చేశారండి మీరు? 5 సంవత్సరాలు మీరేం చేశారండి? 20 ఏళ్ళు మీరు ఎమ్మెల్యే గెలిచారు. నియోజకవర్గానికి మీరేం చేశారు? ఒకటైనా అభివృద్ధి, ఏదో కొద్దిగా అభివృద్ధి ఫ్లైఓవర్లు పడుతున్నాయంటే అది ఎంపీ గారి నిధుల ద్వారా కడుతున్నారు. మీరేం చేశారు? మీ ఇంటి పక్కన రోడ్డే మీరు వేయించుకోలేకపోయారు. నియోజకవర్గం మొత్తం మునిగిపోతే 1 ఎకరం కూడా పోలేదన్నారు మీరు. మొన్న సార్వాకి నియోజకవర్గం మొత్తం మునిగిపోయింది, చాలా వరకు 90% మునిగిపోయింది. మీరు ఇంట్లోంచి బయటికి రాలా, 1 ఎకరం మీరు నుంచి చూడాల రోడ్డు మీద నుంచి. రైతులు వెళ్ళి అడిగితే ఎక్కడ మునిగిని ఏం మిలగలేదు, మా నియోజకవర్గం బాగానే ఉందని స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఇంకేం చేస్తారు? మీరు దేనికి ఎమ్మెల్యేగా ఏం చేస్తాక నుంచి ఉంటున్నారు? మీరు తిడతాకా? చంద్రబాబు నేను వాళ్ళ కుటుంబాన్ని తిడతాకే మీరు ఎమ్మెల్యేకి వెళ్తున్నారు అంతే, ఇంకా దేనికి పనికిరారు మీరు. అందుకనే ఈసారి రాము గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు. నియోజకవర్గం ఏం పదవి లేకపోయినా సరే ఆయన సాయశక్తిలో కృషి చేశారు. కాలువలు తవ్వించారు, పంట కాలువలు తవ్వించారు, మురుగు కాలువలు తవ్వించారు. దాతగా దానం చేస్తున్నాడు. వెళ్ళి అడిగిన వాళ్ళకల్లా ఆయన ఉంటే నియోజకవర్గం డెవలప్ అవుతుందని మా అందరికీ నమ్మకం ఉంది కాబట్టి మేము ఆయన కోసం కృషి చేస్తున్నాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.